జగనన్న ఆశీస్సులతో అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం క్రియేట్ చేసి అందులో ఉన్నటువంటి ధనాన్ని అవినీతి, అవకతవకలు, నిధులు దుర్వినియోగం చేయడం మీద అప్పట్లో అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అప్పటి వాళ్ళకి దాని గురించి కూడా బాగా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ అధికారుల్ని ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం మీద, అందులో జరిగినటువంటి దారుణమైనటువంటి అవకతవకల మీద, నిధుల్ని దారి మరల్చినటువంటి పరిస్థితుల మీద విజిలెన్స్ని విచారణ జరపమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఆషామాషి కాదు. వాళ్ళకు ఒక స్పెషల్ టీం ఉంటుంది. చాలా లోతుగా వెళ్తారు, దర్యాప్తు చేస్తారు, అనుమానితుల్ని పట్టుకుంటారు, అన్ని చోట్ల గాలింపులు చేస్తారు, దస్తావేజులు పట్టుకుంటారు. అప్పటికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు లోతుగా పరిశీలిస్తారు. అలా వెళ్ళినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి పాత రోజుల్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్కు ముందు 47 రోజుల్లో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కింద 119 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అంటే వాళ్ళ లెక్క ప్రకారం చేస్తే, అందులో 40 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని ఆధారాలతో సహా నిరూపించింది. వాటికి సంబంధించినటువంటి నివేదికని ఈరోజో రేపో డీజీపీకి ఇవ్వడం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా వెల్లడించడం జరుగుతుంది. ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, కక్ష సాధింపులు కాదు. నిజాల్ని వెలికి తీయడంలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. అయితే ఏంటి స్కామ్? ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కింద ఎలా జరిగింది స్కామ్, ఎందుకు ఇలా చేశారు అంటే, అప్పట్లో ఈ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం క్రియేట్ చేశారు. ఆ ప్రోగ్రాం కింద టీషర్ట్లు, బ్రౌచర్లు, యాప్, క్రీడా నిర్వహణ, రవాణా వసతి, భోజన వసతి, ప్రైజ్ మనీ, నాసిరకం స్పోర్ట్స్ కిట్లు, గెలిచిన తర్వాత అంబరాన్ని అంటిన సంబరాలు, వీటి ఖర్చులు వాళ్ళు రాసింది, వాళ్ళు కుమ్మక్కు చేసింది అక్షరాల 119 కోట్ల రూపాయలు. కానీ విచారణ చేపట్టిన తర్వాత విజిలెన్స్ అధికారులకి కళ్ళు తిరిగేటువంటి షాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. వాళ్ళ విచారణ చాలా ఘోరంగా ఉంటుంది. దాడులుంటాయి, పత్రాలను చూస్తారు. పాత రోజుల్లో మీకు తెలిసింది, క్రికెట్లో బ్యాటింగ్ లాంటి బ్యాటు, బాల్ లాంటి బాలు, స్టంప్స్ లాంటి స్టంప్స్, వికెట్ లాంటి వికెట్లు, గార్డు లాంటి గార్డులు, ఫుట్బాల్ లాంటి ఫుట్బాల్, వాలీబాల్ లాంటి వాలీబాల్, షటిల్ కాక్ లాంటి కాకు, ఇలా క్రియేట్ చేసి కంపెనీల చేత నాణ్యమైనటువంటి కిట్లను వీళ్ళు అందిస్తున్నారు అని సంతకాలు చేపించి, ఎవరైతే గెలిచారో స్పోర్ట్స్లో విన్నర్స్, రన్నర్స్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. వాళ్ళ అకౌంట్లు పరిశీలిస్తే అందులో కూడా డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో 40 కోట్ల రూపాయలకు సంబంధించి వాటన్నిటికీ కూడా ఆధారాలు కూడా, నిరూపణలు కూడా దొరకడం అనేది చాలా గొప్ప విషయం. చాలా త్వరగా కూడా వాళ్ళు పట్టుకున్నారు. అవి జనాలకు కూడా రేపో ఎల్లుండో రాబోతున్నాయి. అయితే ఎలా కనిపెట్టొచ్చు అంటే మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పట్లో టీషర్ట్లు ఇచ్చారు, అవి ఒక్కసారి ఉతికితే కలర్ పోయేది, కాలర్ ఊడిపోయేది. బాల్ ఏమో ఇట్ట పట్టుకొని ఇసిరేస్తే కింద పడితే కిందే పగిలిపోయేది. బ్యాటింగ్ ఏమో బాల్ వస్తుంది కదా కొడదామని ఎలా అంటే పిడి చేతిలో ఉండేది, చెక్కేమో ఎక్కడో పడేది. ఇంకా స్టంప్స్ అంటారా, అట్ట గాలుస్తే చాలు ఎగిరి ఎట్టపోయేది కూడా తెలిసేది కాదు. వికెట్లు ఏమో కొట్టాలి, కొడితేనేమో పగిలిపోతాయి, కిందకేమో దిగవు. ఇంకా గార్డులు అంటారా, అవి ఎక్కడో పెడతారు కాబట్టి ఎప్పటికీ కనబడవు కాబట్టి మరి వాటి మీద ఎలాంటి స్కామ్ చేశారనేది ఎవరూ చెప్పలేరు. ఈ స్పోర్ట్స్ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాత రోజుల్లో ఉండేటన్నిటినీ కూడా సముదాయించి వాటన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టి, ఇప్పుడు ప్రముఖ కంపెనీలు వీటికి ఎంత అవుతుంది, ఈ బాల్కి ఎంత ముడి సరుకు అవుతుంది, ఈ బ్యాట్ని దేంతో తయారు చేశారు, ఈ స్టంప్స్ కావచ్చు, ఈ షటిల్ కాక్ కావచ్చు, వీటన్నిటిని ఎలాంటి పరిస్థితుల మధ్యన తయారు చేశారు, అంటే వాటికి ఎలాంటి పదార్థాలు వాడారు అని చెక్ చేస్తే బయటపడిపోతుందిగా. ఇప్పుడు నెయ్యి ఉంది, ఒరిజినల్ నెయ్యి మనకు తెలియదా? తేనె ఉంది, ఒరిజినల్ తేనె లేకపోతే కలుషితమైందా లేకపోతే కల్తీ చేసిందో మనకు తెలిసిపోతుంది కదా. అప్పటి ఏదైతే కిట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గర కేంద్రీకరించి వాటన్నిటిని కూడా చెక్ చేస్తే బాలు 5 రూపాయలు కూడా అవ్వదు, 500 రాస్తున్నారు. బ్యాటు 50 రూపాయలు కూడా అవ్వదు, 5000 రాస్తున్నారు. ఈ విధంగా అడ్డదిడ్డంగా ప్రైజ్ మనీలు వాళ్ళకే ఇచ్చి సంబరాలంట. అంటే వీళ్ళేదో ఐపీఎల్ టీం గెలిచిన తర్వాత
పేలుస్తారు చూడు, పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద ఏదో మళ్ళీ కేకులు, కటింగులు, పెద్ద పెద్ద లైట్లు ఇలా క్రియేట్ చేసి డబ్బులు రాసేసి అడ్డదిడ్డంగా 40 కోట్లు. ఇవి మాత్రమే కాదు, జనరల్ ఫండ్స్ ఉంటాయి, కలెక్టర్ గారి సంబంధించినటువంటి మిగతా అధికారుల్లో ఉండేటువంటి నిధులు ఉంటాయి. వాటిని ఎన్ని వందల కోట్లు కూడా ఎత్తేసారన్నది కూడా రానున్న రోజుల్లో అతి భయంకరమైన నిజాలు కూడా బయటపడతా ఉన్నాయి. పోనీ ఇలా ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియదు, షటిల్ కాక్ ఎట్టుంటో తెలియదు, క్రికెట్ అంటే తెలియదు, బ్యాట్తో బాల్ ఎట్టగొట్టాలో తెలియదు, అంపైరింగ్ ఎట్టుండాలో తెలియదు, అసలు ఏమీ తెలియదు. వీళ్ళందరూ కూడా కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది ఎందుకంటే ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్థికంగా బలపడాలి. రెండోది పబ్లిసిటీ. అంటే బ్యాట్ మీద అన్నబొమ్మే, కాకు మీద అన్నబొమ్మే, బాల్ మీద అన్నబొమ్మే, వికెట్ల మీద అన్నబొమ్మే, ఎంత ఉంటాయి స్టంప్స్ వాటి మీద అన్నబొమ్మే, లోపల గార్డు ఉంటుంది ఎక్కడో వాటి మీద అన్నబొమ్మే. ఎలా బొమ్మ పెట్టే అన్నకిప్పుడు బొమ్మ కనపడబోతా ఉంది. షటిల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు అని పాపాలు చేపెట్టే ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు అని కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ రోజుల్లో ఉన్న బ్యాట్లు, బాళ్ళు ఉంటే దయచేసి దమ్ముంటే మేము నాసిరకం కాదు, నాణ్యమైనటువంటి పరికరాలు వాడుకునేటువంటి కిట్లు ఇచ్చామని చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి, ఆర్కే రోజాకి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొందా అని నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి అందరూ వీళ్ళే, ప్లేయర్స్ అందరూ వీళ్ళే, ఆడేదేమో అన్న, బౌలింగ్ ఆర్కే రోజా, అంపైర్ అంబటి, వికెట్ కీపర్ వల్లభనేని, బైరన్నర్ బైరెడ్డి, ఫీల్డింగ్ ఏమో పేర్ని, చీర్గాల్ శ్రీరెడ్డి శ్యామల, భోజనాలు బోరుగడ్డ, ఆడియన్స్ ₹5 పేటిఎం బ్యాచ్, థర్డ్ అంపైర్ గోరంట్ల మాధవ్ బాగా నీట్గా చూపిస్తాడు కాబట్టి కామెంటరీ కొడాలి. వీళ్ళందరూ క్రికెట్ ఆడాలి, 40 కోట్లు దోచుకోవాలి, దుబాయ్కి వెళ్ళి దోచుకోవాలి. ఇది కదా స్కామ్ అంటే. 100% ఆర్కే రోజా అరెస్ట్ అవబోతుంది. ఆవిడతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైతే సంతకాలు పెట్టారో, ఎవరైతే ఈ స్కామ్లో దోపిడీ చేశారో, దోపిడీ చేసే వారికి వెన్నుండి నిలబడ్డారో, వెనక ఉన్నారో వాళ్ళందరూ కూడా నిందితులే. దీనికి సంబంధించినటువంటి నివేదికను డీజీపీ గారికి ఇవ్వబోతున్నారు, ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. 100% ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో విచారణకి ఆర్కే రోజా రావాలి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రావాలి, దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాలి. అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులు సంపాదించారు కాబట్టి ఈ డబ్బులకి సంపాదన కూడినటువంటి ఆస్తులు, అక్రమ ఆస్తులకు సంబంధించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా వీళ్ళు రావాలి, జప్తు చేయాలి. మళ్ళీ దర్యాప్తు జరుగుతుంది. అతి తక్కువ రోజుల్లో రోజా మీద, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద, వీళ్ళందరి మీద కూడా అరెస్టు వారెంట్ కూడా జారీ చేస్తారు. గుర్తుపెట్టుకో ఆర్కే రోజా, నీ పాపం పండింది. నువ్వు ఏదైతే ప్రజల డబ్బులతో ఆడుకున్నావో, అన్న ఆశీస్సులతో ముందుకెళ్ళావో, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఏదైతే తప్పు చేశావో వాటికి నువ్వు శిక్ష అనుభవించాలి. రానున్న 30 సంవత్సరాల్లో మనమే రాబోతున్నాం. రానున్న 30 సంవత్సరాల్లో మహా అయితే 10 సీట్లు అటు ఇటు అవుతాయి తప్ప రాబోయేది మనమే అన్న చెప్పిన అత్యుత్సాహంతో, అడ్డదిడ్డమైన ఆత్మవిశ్వాసంతో మీరు చేసిన ఈ స్కామ్ ద్వారా 100% మీరు లోపలికి వెళ్తారు. దయచేసి ఇది ప్రజలు గమనించాలి.